నమస్కారం. పెంటపాడు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకునేలా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలను భాగస్వాములను చేయాలని కోరారు. పెంటపాడు గ్రామంలో పైప్ లైన్లు, డ్రైనేజీ నీరు కలిసిపోయి మురుగునీరు వస్తుందని సర్పంచ్ తాడేపల్లి చంద్రకళ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. కస్బా పెంటపాడులో బుడగజంగాలు ఏరియా తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించాలని ఆ గ్రామ సర్పంచ్ పీతల సత్యనారాయణ కోరారు. ఇంకా పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు వారి వారి గ్రామాల్లోని సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దాసరి హైమావతి అధ్యక్షత వహించారు. జడ్పీటీసీ ఉప్పులూరి వరలక్ష్మి, ఎంపీడీఓ ఎన్ బాలాజీ, వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో ప్రధాన రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు మరింత దెబ్బతిన్నాయి. వాహనాల రవాణాకు, ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పెద్ద పెద్ద గోతులు, గుంతలతో వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. ప్రజలకు నడుమ విరిగినంత పని అవుతుంది. అడుగు తీసి అడుగు వేయాలంటే ఎలా వెళ్లాలో కూడా తెలియనంతగా రహదారులపై జల్లెడలా గుంతలు పడిపోయాయి. దీంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముఖ్యంగా నవాబ్పాలెం నుంచి జగన్నాథపురం వెళ్లే రోడ్డు చాలా దారుణంగా ఉంది. అలాగే దండగర నుంచి జగన్నాథపురం, అప్పారావుపేట నుంచి పట్టింపాలెం, కడియద్ద నుంచి జగ్గన్నపేట ఇలా వివిధ గ్రామాల మధ్య రోడ్లు గోతులు పడి అనేక అవస్థలకు గురి చేస్తున్నాయి. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని ఈ రోడ్లను తక్షణమే గోతులు పూడ్చి మరమ్మతులు అయినా చేయాలని ప్రజలు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. విద్యార్థులు నిర్దేశించుకున్న రంగంలో పరిపూర్ణత చెంది ఉన్నత స్థానాన్ని అధిరోహించేందుకు ఇంటర్మీడియట్ విద్య ఎంతో కీలకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మోడ్రన్ రూఫ్ మహిళా కళాశాలలో బుధవారం ఇంటర్ విద్యార్థులకు ఆయన పుస్తకాలు పంపిణీ చేసి మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసాన్ని పూర్తి చేయాలని అన్నారు. అలాగే కమ్యూనికేషన్స్ స్కిల్స్ సబ్జెక్టుల మీద అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. పోటీతత్వం పెరిగిందని దానికి అనుగుణంగా చదువుకోవాలని సూచించారు. ఆ విద్యా సంవత్సరాలు రెండు కూడా చాలా కీలకమైనవి. మీరు 10th క్లాస్ వరకు పూర్తిగా పరిణితి చెంది ఉండరు. అదేవిధంగా డిగ్రీకి వచ్చేటప్పటికి పరిణితి చెందుతారు. పరిణితి చెందకుండా చెందే వరకు వెళ్లే మధ్యస్థంగా ఉండేటువంటి సమయం ఇంటర్మీడియట్. అందుకే దాన్ని ఇంటర్మీడియట్ అని కూడా అన్నారు. ఇది మీరు ఒక క్రమశిక్షణతో ముందుకు వెళ్ళడానికి కానీ, జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి కానీ ఒక కీలకమైనటువంటి దశ ఈ ఇంటర్మీడియట్ అనేటువంటిది. మీరు తీసుకున్నటువంటి సబ్జెక్ట్ అది బైపీసీ కానివ్వండి, ఎంపీసీ కానివ్వండి, సిఈసీ కానివ్వండి, వొకేషనల్ కోర్సు కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాలు మీరు చూపించేటువంటి శ్రద్ధ, మీరు అలవరుచుకునేటువంటి క్రమశిక్షణ రాబోయే మరో 50-60 సంవత్సరాల పాటు మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుతుంది అనేటువంటి మాటను మాత్రం మీరు మనసులో పెట్టుకుని చదవండి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణరావు, కళాశాల ప్రిన్సిపల్ బి గీతాంజలి, జిల్లా వొకేషనల్ విద్యా శాఖాధికారి జేవీఎస్ఎస్ సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు నిబద్ధతతో పనిచేయాలని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు హితవు పలికారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద బుధవారం శానిటేషన్ సిబ్బందికి ఆయన ట్రాలీలను, పనిముట్లను పంపిణీ చేసి మాట్లాడారు. ప్రజలు రోగాల బారిన పడకుండా పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు విధులు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, మాజీ చైర్మన్ సూరపునేని చిన్నీలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. గోదావరి వరద ప్రభావంతో పచ్చిక బయళ్లు, ఎండుగడ్డి ముంపు బారిన పడ్డాయి. ఈ ప్రాంతాల్లో పశుగ్రాసం లభించక పశువులు ఆకలితో అలమటిస్తున్నాయి.
దీనిని గుర్తించిన ప్రభుత్వం పశుగ్రాసం సరఫరాకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పి గన్నవరం నియోజకవర్గంలోని ఐనవిల్లి మండలంలో ఉన్న పశువులకు 32 టన్నుల టీఎంఆర్ దాణా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ బుధవారం ఉచితంగా పంపిణీ చేశారు. మండల పరిధిలోని పొట్టిలంక గ్రామంలో ఆయా పశువుల యజమానులకు దాణా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకట్రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు వి శివశంకర్ ప్రసాద్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. 4 లక్షల రూపాయల 15వ ఆర్థిక సంఘ నిధులతో మామిడికుదురు మండలం లూటుకూరులో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ పనులకు ఈ గ్రామ సర్పంచ్ పి గన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల రామసత్యనారాయణ బుధవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. గ్రామంలోని అడబాల వారి మేరకు బాడిలంక కాలనీల ప్రజలకు ఈ రోడ్డు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బాణం అబ్బులు, పాలూరి పెద్దిరాజు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం పరిశీలిస్తున్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ను కుక్కునూరు, వేలేరుపాడు మండలాల వరద ప్రభావిత ప్రాంతాల గర్భిణీ స్త్రీలు కలిశారు. తాము గత 14 రోజుల నుంచి ఇదే ఆసుపత్రిలో ఉంటున్నామని, తమ స్వస్థానాలకు పంపించాలని గర్భిణీలు కోరారు. దీంతో వెంటనే రోషన్ కుమార్ స్పందించి గర్భిణీలచే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో మీడియా కాల్లో మాట్లాడించారు. తమ ప్రాంతానికి తరలి వెళ్లిపోతామని బాలరాజును గర్భిణీలు కోరారు. దీంతో ఆయన మాట్లాడుతూ వరద ప్రభావం ఇంకా తగ్గలేదని, తగ్గే వరకు ఆసుపత్రిలో ఉంటేనే మంచిదని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో రోషన్ కుమార్ కూడా జోక్యం చేసుకుని గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండాలని, ఆసుపత్రిలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా తాము చర్యలు తీసుకుంటామని, పరిస్థితి చక్కబడే వరకు ఇక్కడే ఉండాలని వారికి నచ్చచెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆగస్టు 1న ఇంటి వద్దే అందజేయనున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తం భీమవరంలో వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. సరుకు అందుబాటులో లేక ఆగస్టు నెలలో పంపిణీకి నోచుకొని పంచదార, కందిపప్పు, యథావిధిగా బియ్యం సరఫరా. పీఎంపీ, ఆర్ఎంపీల వైద్య సేవలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి స్పష్టం చేసిన జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ మహేశ్వరరావు. తణుకు నియోజకవర్గ పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనున్న ఎమ్మెల్యే ఆర్మిల్లి, టీడీపీ జిల్లా అధ్యక్షులు రామరాజు. సమాజాభివృద్ధికి దోహదపడుతున్న లయన్స్ ఇంటర్నేషనల్ సేవలు లయన్స్ క్లబ్ సభలో తణుకులో వివరించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. మేనవల్లూరు మహిళలకు పౌష్టికాహారం అందజేసిన తణుకు రోటరీ క్లబ్. తల్లి పిల్లల ఆరోగ్య సంరక్షణపై అవగాహన కలిగించిన వైద్యులు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలి. తాడేపల్లిగూడెం మండల పరిషత్ సభలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు హితవు పలికిన ఎమ్మెల్యే బొలిశెట్టి. అధిక వర్షాలతో అధ్వాన్నంగా తయారైన తాడేపల్లిగూడెం రూరల్ మండల రహదారులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. విద్యార్థుల ఉత్తమ భౌతిక పునాది ఇంటర్మీడియట్ విద్యే నెడదవోలులో పేర్కొన్న రాష్ట్ర మంత్రి దుర్గేష్. నిబద్ధతతో పనిచేసి పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూడాలి కొవ్వూరు మున్సిపల్ కార్మికులను ఆదేశించిన ఎమ్మెల్యే ముప్పిడి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పశుగ్రాసం సరఫరా చేస్తున్న ప్రభుత్వం ప్రకటించిన కలెక్టర్ మహేష్ కుమార్. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను కలిసి సమస్యలను ఏకరవు పెట్టిన వరద ప్రాంత గ్రామాల గర్భిణీ స్త్రీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.